శివుడు కూడా కనిపించట్లేదమ్మా. కనిపించడం లేదా అంటే శివుడే ఏడకో తీసుకుపోయి ఉంటాడు. ఆడు దొరికితే లయమ్మ దొరికినట్టే. లేదమ్మా, శివుడు ఏడకి తీసుకుపోడు. లయమ్మతో నేరుగా మాట్లాడడానికే భయపడతాడు. వాడెందుకు తీసుకెళ్తాడమ్మా? అన్ని మాటలు అంటా ఉన్నా నువ్వు వింటా కూర్చున్నావంటే నా మీద నీకు అనుమానం ఉన్నట్టే కదా. చచా, నా మనసులో ఎప్పుడు అలాంటి ఆలోచన రాదు పెద్దమ్మ. అత్త, పెద్దమ్మ చాలా కాలం నుండి ఇక్కడే మా అందరికీ పెద్ద దిక్కుగా ఉంటుంది. ఎప్పుడు లయమ్మ మంచి కోసం ఆలోచించే మనిషిని అలా ప్రశ్నించడం మంచిది కాదు. పెద్దమ్మని అనుమానిస్తే నన్ను భార్గవ్ని అవమానించినట్టే. ఏంది నీలాంబరి, నేను పోగేసిన అభిమానం ముందు నీ అనుమానం తేలిపోయి ఉండాదని మొహం మాడిపోయి ఉండాదా? ఆ లయకాళి ఏడుండాదో ఏమై ఉండాదో నువ్వు కాదు కదా, ఎవ్వరూ కనిపెట్టలేరు, వెనక్కి తీసుకురాలేరు. చోటు మంచిది కాదమ్మా, ఇక్కడ ఉండకూడదు. నేనిక్కడున్నానని నీకెలా తెలుసు? నిన్ను బయట కారులో తీసుకెళ్ళడం చూసి వెనకే పరిగెత్తుకుంటూ వచ్చాను. చాలా దూరం వచ్చావా? అవన్నీ తర్వాత చెప్తాను గాని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు లయకాళి, హ్యాపీ బర్త్డే టు యూ. ఎరా ఎయిర్ బాయ్, ఆ రోజు టైర్లో గాలి తీసేసింది నువ్వే కదూ? ఇక్కడికి వచ్చావేంట్రా? మా లయమ్మ కోసం. ఆహా, మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా? మర్చిపోయానులే. ఫ్రెండ్స్ కోసం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ చావు దగ్గరికి రాకూడదురా. పాపం తెలియకొచ్చుంటావులే. కేక్ కటింగ్ కోసం గెస్ట్లు ఎవరూ లేరు కదా అనుకున్నాను. బానే వచ్చావులే. కమ్ ఆన్, లెట్స్ సెలబ్రేట్. ఓకే? ఏవండి, ప్లీజ్ అండి, మమ్మల్ని వదిలేయండి.
ముందు కేక్ కట్ చేయమ్మా, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఉం? సరేనా? రామ్మా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు లయకాళి, హ్యాపీ బర్త్డే టు యూ. పిల్లలు స్వీట్స్ తింటే పళ్ళు పాడైపోతాయని టీవీలో చూశాను. మీరు తినకూడదు. సరేనండి, మాకేమీ వద్దు, మేమేమీ తినం. మమ్మల్ని ఇంటికి పంపించేయండి. ఇంటికేంట్రా ఇంటికి? ఇంకా పైకి పంపించేయాలని నేను ప్లాన్ చేస్తుంటే ఏదైతే నేను గాని పుట్టినరోజే చచ్చిన రోజైతే ఎంత అదృష్టం తెలుసా? నువ్వు నిజంగా చాలా లక్కీ. ఇక్కడే ఉంటే మీరు తినేస్తారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. లా 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 లా. నాని, హే, కేక్ తింటావా సుధా? నాని, నీ పీక కొరికేయాలనుంది. డ్రాక్యులా సినిమాలు చూసొచ్చావా ఏంటి అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి నాని? ప్రకాష్ ని చంపిన అమ్మాయి ఎవరూ తెలీదు. మన మీద అటాక్ చేసిన వాడిని పట్టుకోలేదు. కానీ నువ్వు మాత్రం నీ ఫ్రెండ్ కోసం ఆ పిల్లల్ని తీసుకొచ్చావు. ముందు మనం, ఆ తర్వాతే నీ స్నేహం. మర్చిపోతున్నావా? ఎలా మర్చిపోతాను సుధా? మనకున్న సమస్యల్లో సాక్ష్యాలున్నా మనిషి మొహం తెలీదు. అది తెలుసుకునే పనిలో నేను, నువ్వు, మన వాళ్ళు అందరూ ఉన్నారు. ఈలోపు నా స్నేహితురాలేదో చిన్న సాయం అడిగింది, అదే పూర్తి చేస్తున్నాను. టైం వేస్ట్ చేస్తున్నావు నాని. ఆలస్యం చేసే కొద్దీ మనిషి మిస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ అవుతుందని నీకు తెలీదా? ఈ సునంద గేమ్ స్టార్ట్ చేస్తే ఏది మిస్ అవ్వదు సుధా. ప్రతి పనికి ఒక అర్థం ఉంటుంది, ఫలితం మనకు అనుకూలంగా ఉంటుంది. ప్లీజ్ నువ్వు తొందరపడకుండా కాస్తంత వెయిట్ చెయ్యి. పద, కమాన్ రా. ఈ సీఏ ఏంటి మళ్ళీ స్టేషన్కి వచ్చాడా? కొంపదీసి మన కుంభకోణం గురించి తెలిసిపోయిందా? పోతే పోని, అయినా మనకి ఇలాంటి సిచ్యువేషన్లు కొత్త కాదు కదా. ఎప్పట్లాగానే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే సరి. సార్, ఏంటి సార్ ఈ మధ్య మా స్టేషన్ మీద ప్రేమ ఎక్కువైనట్టుంది? మాట్లాడితే మీ ఆఫీస్ కన్నా ఇక్కడే ఉంటున్నారు. నీలాంటి ఎస్ఐకి పోస్ట్ ఇచ్చినప్పుడు ఇలాంటి చెక్కింగ్లు, వాకప్లు తప్పవు. ఏమైంది సార్? నేనేం చేశాను? ఏం చేసావా? నిజంగా నీకు తెలీదా? నీలాంటి ఆఫీసర్ల వల్ల పోలీసుల పరువు,
పవరు రెండూ నాశనం అయిపోతున్నాయి. సార్ అంటే అది ఏది? అదే మీకు తెలిసింది. ఇంకా ఏం సంజాయిషీలు చెప్తున్నావు? 24 గంటల్లో అరెస్ట్ చేస్తానన్నావు. ఫస్ట్ టైం ఫెయిల్ అయితే క్షమించి సెకండ్ ఛాన్స్ ఇచ్చాను, అయినా ఫలితం లేదు. సార్ మీరు మానస్ అరెస్ట్ గురించి అడుగుతున్నారా? లేకపోతే ఏమనుకున్నావు? వేరేదో అనుకున్నానులేండి. ఏంటి అనుకునేది? నీ వల్ల సుపీరియర్లతో తిట్లు తినాల్సి వస్తుంది. సార్ నేను చాలా సీరియస్ గా పట్టుకుంటే 10 లక్షలన్న రేంజ్ లో మానస్ ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను సార్. కానీ అంతా నా ఫేట్. ఇక నువ్వు ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఏం సార్ మీరే డైరెక్ట్ గా హ్యాండిల్ చేస్తారా? కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను. ఏంటి సార్ ఇది? నీ సస్పెన్షన్ లెటర్. సార్ ఇది చాలా దారుణం. ఒక్క తప్పుకి ఇలా సస్పెండ్ చేస్తారా? నేను వెంటనే పై అధికారులకి కంప్లైంట్ చేస్తాను. నువ్వేం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, అందరికీ నీ గురించి బాగా తెలుసు. చాలా సంతోషంగా సంతకం పెట్టారు. అది కాదు సార్, నా మాట వినండి. ఈ ఒక్కసారికి లేదు, కుదరదు, వెళ్ళు. ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్. నథింగ్ డూయింగ్, వెళ్ళు. హలో ఏంటి? మానస్ దొరికాడా? సరే సరే అర్జెంట్ గా లొకేషన్ పంపించు, నేను వచ్చేస్తాను. సార్ అదృష్టం సార్, మానస్ ఉన్న చోటు గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాతో రండి, మనం వెళ్ళి మానస్ ని అరెస్ట్ చేసి తీసుకొద్దాం. ఏంటి కొత్త నాటకమా? నాటకం ఏంటి సార్? ఫోన్ రింగ్ అవ్వకుండానే మాట్లాడుతున్నావుగా, తెలియదనుకుంటున్నావా? సార్ వాట్ ఆర్ యు టాకింగ్ సార్? నేను స్టేషన్ కి వస్తే ఫోన్ సైలెంట్ లో పెడతాను, అందుకే రింగ్ అవ్వలేదు. వాసంతి నువ్వు చెప్పు. అవును సార్. సార్ ఇదే ఆఖరిసారి, ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి. ఒకవేళ మానస్ నేను తీసుకెళ్లే చోట్లో లేకపోతే ఈ సస్పెన్షన్ ని నేను యాక్సెప్ట్ చేస్తాను. ప్లీజ్ సార్ రండి, ప్లీజ్ సార్. తాతయ్య ప్రేమేది? ఇంకా రెడీ అవుతున్నట్టుంది బాబు. ప్రేమా తొందరగా రా, తొందరగా వెళ్ళాలి. లేట్ అయితే నానమ్మ కోపం వస్తుంది. నానమ్మ కోపాన్ని కంట్రోల్ చేయగలం కానీ లయమ్మ కోపాన్ని కంట్రోల్ చేయలేం తాతయ్య. అది నిజమే, పదండి. ఆగండి, అరెస్ట్ చేయండి. సార్ మా అన్నయ్య ఏం మర్డర్ చేయలేదు. ఆ మర్డర్ చేసింది సునంద మనవడు. నాకేం చెప్పొద్దు. ఏమన్నా కావాలంటే కోర్టులో తెలుసుకోండి. వెల్డన్ చాందిని, ఇన్ని రోజులకి డ్యూటీ పర్ఫెక్ట్గా చేశావు. కొద్దిగా టైమింగ్ తెలియదేంట్రా నీకు? తీసుకురండి. ఏంటి మేడం ఇది? ఒక్కరోజు టైం ఇస్తానని చెప్పి ఇలా అరెస్ట్ చేయించారు. అది అనుకోకుండా జరిగిపోయింది. కావాలని నేనేం ప్లాన్ చేయలేదు. సిఐ అభినందనలు చెప్పినప్పుడే అర్థమవుతానమ్మా ఏది ఎట్టా జరిగినదో. కంటికి కనిపించేది నిజం కాదు పెద్దాయన. అది తెలియకే కదమ్మా నిన్ను నమ్ముకున్నాం. చెప్పిన వెంటనే డబ్బులు సర్దుబాటు చేసినందుకు ఇదేనా మీరు మాకు ఇచ్చే బహుమానం? మా అన్నయ్య ఆవేశం వెనకాల ఎంత బాధ ఉందో మీకేం తెలియడం లేదు. ముందు మాట ఇచ్చినట్టు ఒక్కరోజు ఆగుంటే బాగుండేది కదా మేడం.
నాని ఏంటంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఇంకే ఉంది ఆ అజ్ఞాత వారసుడి గురించే. భార్గవ్ వల్ల ఏమైనా లాభం ఉంటుందని వాణ్ణి తీసుకొస్తే లాభం లేకుండా పోయింది. ఎంత టార్చర్ పెట్టినా ఏం తెలీదు అన్న ఒక్క మాట తప్ప ఏమీ చెప్పడం లేదు. నాకెందుకో వాడి కూడా నిజం తెలియదనిపిస్తుంది నాని. ఆ నీలాంబరి చాలా క్రిమినల్ మైండెడ్ గా ప్లాన్ చేసింది. గద్దలకి భయపడి కోడి పిల్లల్ని గంప కింద దాచినట్టు మనకేమాత్రం తెలియకూడదని సీక్రెట్ గా ఉంచింది. అందుకే అయిన వాళ్ళకు కూడా చెప్పలేదేమో అనిపిస్తుంది. కానీ ఆ భార్గవ్ ఆ ఇంట్లోనే ఉంటాడు కదా, చిన్న డౌట్ కూడా రాకుండా ఉంటుందా? అంత పకడ్బందీగా ప్లాన్ చేసిందంటే మళ్ళీ ఇలా అడుగుతున్నావేంటి నాని? ఆ వారసుడెక్కడున్నాడో తెలియాలంటే ముందు ఆ నీలంబర్ని కిడ్నాప్ చేయాలి. జింకని ఎరవేసి పులిని పట్టడం తప్పులేదు గాని పులిని పట్టుకోవడానికి ప్రాణాలే ఫణంగా పెట్టడం చాలా ప్రమాదం సుధా. నాని, శివుడే వారసుడు ఎందుకు కాకూడదు? ఆ అవంతిక మాటల్లో పిల్లలిద్దరినీ స్టేటస్ డిఫరెన్స్ లేకుండా పెంచారని చెప్పింది. ఎంత మంచితనమున్నా పెంపకంలో మాత్రం పని వాళ్ళకి మన వాళ్ళకి తేడా అన్నది ఆటోమేటిక్గా వస్తుంది. కానీ ఇక్కడ లేదు. ఎందుకు? నీలాంబరి పిల్లలిద్దరి మీద ఒకే విధమైన బాధ్యత తీసుకుంటుందని కూడా మనకి తెలిసింది. మనకి వారసుడున్నాడు అని హింటిచ్చిందెవరు? ఒక ముసలి దాంతో పాటు ఆ శివుణ్ణి వెతుకుతున్న మనిషి. ఇన్ని ప్రత్యేకతలు, ఇంత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు ఆ శివుడే వారసుడు ఎందుకు కాకూడదు? అవును సుధా, నువ్వు చెప్పిన ప్రతిదీ ఆలోచించాల్సిందే, అనుమానించాల్సిందే. అది నిజమో కాదో చెప్పగలిగే మనిషి ఆ నీలాంబరి మాత్రమే. ఇంతకి దాన్ని ఎలా తీసుకురావాలి, నిజాన్ని ఎలా కక్కించాలి? లేమ్మా, నీకేం కాదు, నేనున్నాను కదా. మనల్ని ఏమైనా చేస్తారేమో అని నాకు భయంగా ఉంది. నువ్వు నా బాడీ గార్డు కదా, నాకే ప్రాబ్లం లేకుండా చూసుకుంటావు కదా. ఎలాగోలా ఇంటికి తీసుకెళ్ళి శివుడు, నేను ఇక్కడ ఉండను. ఏం కాదులే అమ్మా, ఏడోకు. నేను వచ్చిందే నీకోసం. నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండు. ఎవరైనా ఉన్నారా? దయచేసి తలుపు తీయండి. ఎవరైనా ఉన్నారండి? ఈ ఇంట్లో ఎవరు మనకి హెల్ప్ చేయరులే అమ్మా. మరేం చేయాలి శివుడు? పుట్టినరోజు కూడా ఇలా అయిందేంటి? ఈ పార్టీకి పార్టీ, ఫ్రెండ్స్ ఎంత ఎంజాయ్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు శివుడు, నేను నీ కోసం ఒక బ్యాట్ కూడా కొన్నాను,
గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. చూశానమ్మా. ఎక్కడా? నీకు ఇవ్వడానికి కూడా ఒక బొమ్మ కొన్నాను. అది ఇవ్వడానికి నీ రూమ్కి వస్తే నువ్వు లేవు. అప్పుడే చూశాను. నీకున్నంత ప్రేమ మా ఇంట్లో ఎవరికీ లేదు. నా కోసం నువ్వు అంత దూరం నుంచి వచ్చావు, కానీ ఇప్పటి వరకు మా ఇంట్లో వాళ్ళు ఎవరు రాలేదు. నానమ్మ నీతో మాట్లాడతా అంటే మాట్లాడొద్దండి. అందరికీ నేనంటే కోపం. చచా, అలా ఏం లేదమ్మా. నువ్వంటే నాతో సహా అందరికీ ప్రాణం. అందరూ ప్రేమించే వాళ్ళు తప్ప నీ మీద ఎవరూ కోప్పడే వాళ్ళే ఉండరు. ఇంట్లొద్దు. పాయింట్ చెప్పు. ఈ లయకాళి ఆ పెద్దిరెడ్డికి వారసురాలు. అవును, ఇదంటే ఆ నీలాంబరికి ప్రాణం. అది కామన్. దీన్ని అడ్డం పెట్టుకుని ఆ వారసుడు ఎక్కడున్నాడో అది తెలుసుకుంటాను.